నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2028 డిసెంబర్ నాటికి కడప స్టీల్ ప్లాంట్ పనులు పూర్తి. జమ్మలమడుగులో చంద్రబాబు ప్రకటన స్థానికాభివృద్ధికి బాటలు వేస్తుందని వెల్లడి. మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసేవారు రాజకీయాలకు అవసరం లేదన్న చంద్రబాబు. నాయకుడే శ్రేణులను రెచ్చగొడితే ఎలాగని ప్రశ్న. ఏపీలో చేనేత కార్మికులకు శుభవార్త. నేటి నుంచే ఉచిత విద్యుత్ పథకం అమలు. మగ్గాలకు 200, మరమగ్గాలకు 500 యూనిట్లు. సీఎం రేవంత్ రెడ్డికి చేరిన కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్. మంత్రులు అధికారులతో సమాలోచనలు. ఈ నెల 4న కేబినెట్ భేటీలో చర్చ. అబద్ధాల ప్రాతిపదికన రాజకీయాలు ఎల్లకాలం చెల్లవన్న రేవంత్. చిత్తశుద్ధితో పనిచేసే వారినే ప్రజలు విశ్వసిస్తారని స్పష్టీకరణ. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో మొదటి యూనిట్ ప్రారంభం. వచ్చే డిసెంబర్ నాటికి అన్ని అందుబాటులోకి వస్తాయన్న భట్టి. బీహార్లో ఓట్లు చోరీకి గురయ్యాయన్న రాహుల్. అన్ని ఆధారాలు ఉన్నాయని వ్యాఖ్య. వాస్తవ దూరమని స్పష్టం చేసిన ఈసీ. 2023లో జాతీయ ఉత్తమ చిత్రం 12th ఫెయిల్. బెస్ట్ యాక్టర్స్ గా షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాసే. ఉత్తమ నటి రాణి ముఖర్జీ. తెలుగులో భగవంత్ కేసరికి పురస్కారం. 2028 డిసెంబర్ నాటికి కడప స్టీల్ ప్లాంట్ తొలిదశ పనులు పూర్తి చేసేలా ఆదేశాలు ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రేపు అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభించి మొదటి విడత ఒక్కో రైతుకు 7,000 చొప్పున జమ చేస్తామని చెప్పారు. ఇందులో రాష్ట్ర వాటా 5,000, కేంద్రం వాటా 2,000 ఉంటుందన్నారు. మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసేవారు రాజకీయాలకు అవసరం లేదని వ్యాఖ్యానించారు. పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలి, కానీ నాయకుడే రెచ్చగొడితే ఎలాగని ప్రశ్నించారు. ఎవరు ఎక్కడ ఆందోళన చేసినా వెంటనే చర్యలు ఉంటాయన్నారు. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు చెడగొట్టడం, పడగొట్టడం తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువు గ్రామంలో పర్యటించారు. చేనేత కార్మికురాలు అలివేలమ్మ ఇంటికెళ్లిన చంద్రబాబు ఆమెకు వితంతు పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. కార్మికురాలి కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. చేనేత మగ్గాన్ని పరిశీలించారు. అనంతరం అలివేలమ్మ చిన్న కుమారుడు జగదీశ్ ఆటోలో 2 కిలోమీటర్లు ప్రయాణించి ప్రజావేదిక వద్దకు చేరుకున్నారు. ప్రజావేదిక సభలో బంగారు కుటుంబాలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. అనంతరం సభలో మాట్లాడిన సీఎం దేశంలో ఎక్కువ పింఛను ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని తెలిపారు. ఈ విషయంలో ఏపీ తర్వాత తెలంగాణ, కేరళ ఉన్నాయన్నారు. తల్లికి వందనం హామీ నిలబెట్టుకున్నామని, 7 పిల్లలున్నా ఇచ్చామన్నారు. కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయని సీఎం వివరించారు. స్టీల్ ప్లాంట్ శాంక్షన్ చేశాం. జిందాల్ వర్క్ ప్రారంభించాడు. 2028 డిసెంబర్ కంతా ఫేజ్ 1 పూర్తి చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. రాబోయే సంవత్సరానికి కడప వరకు గాలేరు, నగిరి కాలువలు పూర్తి చేస్తాం. గండికోట ఉంది. దీన్ని ఒక ఆకర్షణీయమైన ప్రాంతంగా తయారు చేయడానికి 80 కోట్ల రూపాయలతో పనులు కూడా ప్రారంభిస్తున్నాం. కృష్ణదేవరాయలు విగ్రహం పెడతానని చెప్పాను. ఒక పక్క గండికోట, ఇంకో పక్క ఒంటిమిట్ట, మధ్యలో కడప దర్గా. ఈ 3 గాని అనుసంధానం చేయగలిగితే స్పిరిచువల్ హబ్ గా తయారవుతుంది. ఈ పనులన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గోదావరి నుంచి ప్రతి సంవత్సరం వృధాగా నీరు సముద్రంలోకి పోతున్నాయని, ఆ నీటిని తెలుగు రాష్ట్రాలు వాడుకోవాలని సూచించారు. ఆ నీరు వాడుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కరవు అనే మాటే ఉండదన్నారు. గోదావరిలో సంవత్సరానికి 2,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. అలాంటి నీళ్లు మనం ఉపయోగించుకోగలిగితే అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ 2 కూడా సస్యశ్యామలం అవుతాయి. ఆ దిశగా ఆలోచించకుండా మనం ఏమాత్రం నష్టం వచ్చే ఆలోచన చేస్తే అది పూర్తిగా 2 రాష్ట్రాలకు కూడా నష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మహిళలను కించపరిచే వ్యక్తులను వెనకేసుకొచ్చే జగన్ లాంటి నాయకులు రాష్ట్రానికి అవసరమా అని సీఎం ప్రశ్నించారు. నెల్లూరు పర్యటనలో లేని జనాన్ని ఉన్నట్లు చూపించడంపై మండిపడ్డారు. నెల్లూరుకి వెళ్లారు ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే. ఆవిడ క్యారెక్టర్ గురించి ఇష్టానుసారంగా నోరు బారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి ఆయన ఇంకా రెచ్చగొట్టు, నువ్వు తిట్టు, ఆడవాళ్లపైన ఆంబోతుగా మాట్లాడు,
నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలనా అని మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలందరినీ. నెల్లూరులో బంగారుపాలెం పుట్టింది, చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం ఉంటుంది. బంగారుపాలెం పోయినప్పుడు వచ్చిన జనాభా టీవీలో నిన్నేసే పరిస్థితికి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ సాక్షి పేపర్లో ఏది వచ్చినా దాన్ని మీరు నమ్మితే ఇది కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినిట్టే అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా, తోక తిప్పితే తోక కట్ చేస్తా. P4 కార్యక్రమం కింద బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చిన మార్గదర్శి పారిశ్రామికవేత్త మనోహర్ రెడ్డిని చంద్రబాబు అభినందించారు. అనంతరం గండికోటలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గండికోట పర్యాటక అభివృద్ధిపై పారిశ్రామికవేత్తలు, భాగస్వామ్య పక్షాలతో సమావేశం నిర్వహించారు. పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు. గండికోటను దేశంలో ఉత్తమ ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు పనిచేస్తున్నామని తెలిపారు. వీలైనంత త్వరగా 5 స్టార్ 6 స్టార్ హోటళ్లు ఇక్కడ స్థాపించాలనేది తన కోరిక అని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ప్రభుత్వంతో కలవచ్చని సీఎం వివరించారు. If you develop this tourism, we can do wonders. Now we are focusing mainly on tourism. We are giving industry status for tourism. Andhra Pradesh is blessed with religious tourism. We are mixing religious tourism and also other tourism. Anybody will come to Andhra Pradesh, he has to spend 5-6 days. That is how we are planning all these things. I am making Gandikota one of the biggest center in India also. This will be unique identity. Even we are going to work in that direction. I want to create more 5-star, 6-star hotels here, as many as possible. Those who are willing, you can join us. You may not lose money. That is my guarantee. ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జాతీయ చేనేత దినోత్సవానికి వారం ముందే ఉచిత విద్యుత్ పథకం అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఇవాటి నుంచే చేనేతలకు ఉచిత విద్యుత్ అమలుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్టు తెలిపారు. నేతన్నల ఉచిత విద్యుత్ పథకానికి 125 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ పథకంతో 50,000 మగ్గాలు, 15,000 మరమగ్గాలు ఉన్న కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వివరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సీఎం రేవంత్ రెడ్డికి చేరింది. ఈ మేరకు నివేదికను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ రామకృష్ణారావు, సాగునీటి శాఖ ఉన్నతాధికారులు కాళేశ్వరం కమిషన్ నివేదికను సీఎంకు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను పరిశీలించి పలు అంశాలపై వారితో చర్చించారు. కమిషన్ పేర్కొన్న బాధ్యులపై క్రిమినల్, సివిల్, శాఖపరమైన చర్యల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సీఎం వారితో చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు కమిషన్ నివేదికపై చర్చించి తదుపరి కార్యాచరణ ఖరారు చేసేందుకు ఈ నెల 4వ తేదీనే మంత్రివర్గం సమావేశం కావాలని సీఎం నిర్ణయించారు. కమిషన్ నివేదికను అధ్యయనం చేసేందుకు నీటిపారుదల, న్యాయ, సాధారణ పరిపాలన శాఖల కార్యదర్శులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కమిషన్ నివేదికను 3 అధికారుల కమిటీ అధ్యయనం చేసి ముఖ్యమైన అంశాలతో సంక్షిప్త సారాంశాన్ని తయారు చేసి కేబినెట్కు సమర్పించనుంది. అబద్ధాల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తే ఎక్కువ కాలం నిలవవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఓ పత్రిక దశాబ్ది ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రేవంత్ రెడ్డి కొన్ని రాజకీయ పార్టీల మద్దతుతో జర్నలిజం ముసుగులో అరాచకం చేసేవారిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ నాయకుల స్వార్థం కోసం జర్నలిస్టులు విశ్వసనీయత కోల్పోతున్నారని తెలిపారు. చిత్తశుద్ధితో పనిచేసేవారిని ప్రజలు విశ్వసిస్తారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిజమైన జర్నలిస్టు ఒకవైపు, జర్నలిజం ముసుగులో అరాచకం చేసే వాళ్ళని ఇంకొక వైపుకు నెట్టాల్సిన అవసరం ఉంది. అది జరగకపోతే పత్రికలకు ప్రసార సాధనాలే కాదు, తెలంగాణ సమాజానికి, దేశం యొక్క భద్రతకే ప్రమాదకరంగా తయారయ్యే పరిస్థితులు ఉన్నాయి. నేను చాలాసార్లు ప్రైవేట్ సంభాషణలలో చెప్తా ఉంటా, నేను నిజం చెప్పకపోయినా సరే కానీ నేను అబద్ధం చెప్పను అని. కానీ నేను ఎప్పుడు కూడా నా ఏ ఉపన్యాసమైనా, ఏ విశ్లేషణ అయినా, ఏ సందర్భం వచ్చినా రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పిండని ఇప్పటి వరకు ఎవరు నన్ను విశ్లేషించలేదు. నిజం అనేది ఒక భాగం. నేను రాజకీయాలకు వచ్చినప్పుడు నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా, అబద్ధాల ప్రాతిపదిక మీదన, అబద్ధాల పునాదుల మీద మన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకుంటే అది ఏదో ఒక రోజు కూలుతుంది. దిగిపోయిన నాయకుడు మాత్రం చెప్పేవన్నీ అబద్ధాలే, నిజాలుగా భ్రమలు కల్పించేంత గొప్పగా అబద్ధాలని చెప్పగలిగిన నాయకుడు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన మొదటి యూనిట్ను జాతికి అంకితం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో మొదటి యూనిట్ను ప్రారంభించారు. అక్కడే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నల్గొండ జిల్లా దామరచెల్ల మండలం వీర్లపాలెంలో 4000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని గత ప్రభుత్వం చేపట్టింది. 2017లో పనులు మొదలుపెట్టగా ఒక్కోటి 800 మెగావాట్లు కలిగిన 5 యూనిట్లను తెలంగాణ జెన్కో నిర్మిస్తోంది. థర్మల్ పవర్ ప్లాంట్లోని 2వ యూనిట్ను గత ఏడాది డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వచ్చే డిసెంబర్ నాటికి వైటీపీఎస్ మిగిలిన 3 యూనిట్లను పూర్తి చేసి జనవరి నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రారంభోత్సవం తర్వాత ఇంధన శాఖ బాధ్యతలు చూస్తున్న భట్టి తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాజెక్టు వ్యయం 30,000 కోట్ల రూపాయల నుంచి 36,000 కోట్లకు పెరిగిందని ఆయన ఆరోపించారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని యూనిట్స్ని స్టేజ్ 1 కంప్లీట్ చేశాం. స్టేజ్ 2 కూడా కంప్లీట్ చేయడానికి టార్గెట్స్ క్యాలెండర్ పెట్టుకొని ఈ సంవత్సరం 2025 డిసెంబర్ కల్లా వీటిని పూర్తి చేసి 2026 జనవరిలో దీన్ని ఈ రాష్ట్రాన్ని పూర్తిగా డెడికేట్ చేసే కార్యక్రమాన్ని చేపడతాం. దాదాపు ఒక 2 సంవత్సరాలు ఇంత పెద్ద యూనిట్ ని వాళ్ళు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ క్యాన్సిల్ చేస్తే, బాధ్యత రాహిత్యంగా దీని గురించి పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే అప్పు తీసుకొచ్చి కట్టేటువంటి ప్రాజెక్టు ప్రతి ఒక్క రోజు ఆలస్యమైన విపరీతమైన భారం రాష్ట్ర ప్రజలపై పడతా ఉంది. బనకచెల్ల ప్రాజెక్టును బలవంతంగా కట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా కేంద్ర, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు నోరు మెదపడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బనకచెల్ల కట్టి తీరుతామని ఏపీ మంత్రి లోకేష్ అంటుంటే తెలంగాణ సీఎం ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. ఇరు ప్రభుత్వాలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోందని ఆరోపించారు. నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని అంటున్న నేతలు తెలంగాణలో 968 టీఎంసీలకు లోబడి కడుతున్న ప్రాజెక్టులకు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు నిలిపివేయాలని ఏపీ సీఎం చంద్రబాబు 7 సార్లు లేఖలు రాశారని గుర్తు చేశారు. ట్రిబ్యునల్ ప్రకారం సాగర్ ఎగువన 157 టీఎంసీల నీరు ఇవ్వాలని, మిగిలిన నీటిపై కేంద్ర సంస్థలు లెక్కలు తెచ్చిన తర్వాతే ముందుకెళ్లాలని చెప్పారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? అసలు వాళ్ళు బనకచెర్ల కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అంటుండు. వాడు కట్టే తీరుతా, ఎవడు అడ్డం వస్తాడో రండ్రాబై, నేను అనుమతులు ఎట్లా దేవాలనో నాకు తెలుసు అని వాడు మాట్లాడుతుండు. అంటే ఈ మాటల్ని చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ సెటిల్ అయిపోయింది. నేను అడుగుతా ఉన్నా లోకేష్ గారిని, మిగులు జలాలు సముద్రంలో కలుస్తున్నాయి ఏం మాట్లాడుతున్నారు మీరు? మరి నిజంగా నీళ్లు ఉన్నదే నిజమైతే 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీ గోదావరి బనకచెర్ల డిపిఆర్ ను ఎందుకు తిప్పి పంపాయి? ఇవాళ బనకచెర్ల కట్టి తీరుతామని మీరు అంటున్నారు. బనకచెర్ల అడ్డుకొని తీరుతాం మేము. మాకు అడ్డుకోవడం కూడా తెలుసు, ఎట్లా అడ్డుకోవాలో కూడా మాకు తెలుసు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఆందోళన చేస్తున్న ఫార్మాసిటీ రైతుల ప్రశ్నలకు రేవంత్ సర్కార్ సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫార్మాసిటీ రైతుల ఆందోళనపై సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టిన కేటీఆర్ అబద్ధపు హామీలు, చట్టాల ఉల్లంఘన, వేధింపులు, భూ కబ్జాలు ఇవే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు మూలస్తంభాలని ఆరోపించారు. లగచెల్ల గిరిజన రైతులు, కంచె గచ్చిబౌలిలోని అటవీ భూములు, ఇప్పుడు ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి సేకరించిన భూములు కాంగ్రెస్ ప్రభుత్వ అంతులేని దోపిడీకి సాక్ష్యాలు అని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ మేరకు రైతులకు భూములు ఎందుకు తిరిగి ఇవ్వడం లేదని అడిగారు. రైతులతో చర్చించేందుకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదన్నారు. రైతులను మోసం చేసి కుటుంబ సభ్యుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ నిర్మించాలని అనుకుంటున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం 2023 ఏడాదికి ప్రకటించిన జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా హిందీ చిత్రం 12th ఫెయిల్ ఎంపికైంది. జాతీయ ఉత్తమ నటులుగా షారుఖ్ ఖాన్, విక్రాంత్ మెస్సేను ఎంపిక చేశారు. జాతీయ ఉత్తమ నటిగా మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమాకు గాను రాణి ముఖర్జీకి అవార్డు వరించింది. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి ఎంపికైంది. బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు పాటకు గేయ రచయిత కాసల శ్యామ్కు అవార్డు వచ్చింది. 2023 ఏడాదికి గాను 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా హిందీ చిత్రం 12th ఫెయిల్ ఎంపికైంది. జాతీయ ఉత్తమ నటుడు అవార్డును ఇద్దరు పంచుకున్నారు. ఉత్తమ నటులుగా జవాన్ చిత్రానికి గాను షారుఖ్ ఖాన్, 12th ఫెయిల్ చిత్రానికి విక్రాంత్ మెస్సేను ఎంపిక చేశారు. జాతీయ ఉత్తమ నటిగా మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమాకి గాను రాణి ముఖర్జీని అవార్డు వరించింది. ఉత్తమ దర్శకుడిగా కేరళ స్టోరీ సినిమాకి దర్శకత్వం వహించిన సుదీప్ తోసేన్ ఎంపికయ్యారు. ఉత్తమ సంగీత
దర్శకుడి అవార్డు వాతి సినిమాకి గాను జీవి ప్రకాష్ కు దక్కింది. ఉత్తమ నేపథ్య సంగీత విభాగంలో యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఎంపికయ్యారు. సినిమాటోగ్రఫీ విభాగంలో ది కేరళ స్టోరీ చిత్రానికి గాను పసంతను మొహపాత్రోకు అవార్డు వచ్చింది. ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా హిందీ సినిమా రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ ఎంపికైంది. జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. ఆడపిల్లలను పులిలెక్క పెంచాలనే సందేశంతో వచ్చిన భగవంత్ కేసరి సినిమా జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా సత్తా చాటింది. బలగం చిత్రం కోసం ఊరు పల్లెటూరు పాట రాసిన గేయ రచయిత కాసర్ల శ్యామ్కు జాతీయ అవార్డు దక్కింది. సంక్రాంతి భరిలో నిలిచి ఘన విజయాన్ని అందుకున్న హనుమాన్ చిత్రానికి జాతీయ ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ యానిమేషన్ పురస్కారం కూడా ఈ సినిమాని వరించింది. యువతను విశేషంగా ఆకట్టుకున్న బేబీ చిత్రానికి కూడా 2 జాతీయ అవార్డులు వచ్చాయి. జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేష్ కు అవార్డు వచ్చింది. జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడిగా బేబీ సినిమాలో ప్రేమిస్తున్నా అనే పాట పాడిన పివిఎన్ఎస్ రోహిత్ కు జాతీయ అవార్డు వచ్చింది. జాతీయ ఉత్తమ బాలనటిగా గాంధీ తాత చెట్టు చిత్రానికి సుకృతి వేణి దక్కించుకుంది. సుకృతి వేణి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె. ఏపీ మద్యం కుంభకోణం కేసు నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగించింది. మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్ ఇవాళ్టితో ముగియనుండగా విజయవాడ జిల్లా జైలు నుంచి 9 మందిని తీసుకొచ్చిన సిట్ అధికారులు వారిని కోర్టులో హాజరుపరిచారు. రాజమండ్రి జైలులో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, గుంటూరు జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణలను కూడా అధికారులు కోర్టులో హాజరుపరిచారు. మద్యం కేసులో ఇప్పటి వరకు 12 మంది నిందితులను సిట్ అధికారులు అరెస్టు చేశారు. వారందరికీ విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. మద్యం కుంభకోణంలో చట్టం తన పని తాను చేసుకుని పోతుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. 2022లో ఇచ్చిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఫలితాలు విడుదల చేసిన హోంమంత్రి మొత్తం 6,100 పోస్టులకు 5.3 లక్షల దరఖాస్తులు రాగా 4.59 లక్షల మంది హాజరయ్యారని తెలిపారు. ఫైనల్స్కి 33,921 మంది అర్హత పొందారని వివరించారు. మొత్తం 6,100 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్లో శిక్షణ ప్రారంభించి 9 నెలలు పోస్టింగ్ ఇస్తామని వెల్లడించారు. ఏపీలో శాంతి భద్రతల సమస్య ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్న జగన్ అలాంటి పరిస్థితులను ఆయనే సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. 5 ఏళ్లు ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు జగన్ కల్పించారని దుయ్యబట్టారు. ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు ఎజెండా కూడా ఏంటంటే ఇక్కడికి పరిశ్రమలు రాకూడదు, పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఇక్కడికి రాకూడదు. అలా రాకూడదు అంటే కనుక రాయనాటి ప్రాబ్లం ఇక్కడ ఏదో ఉంది అని క్రియేట్ చేయాలి. దానికి తపన పడుతున్నాడు. కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ దానికి ఫిర్మ్గా యాక్షన్ తీసుకుంటున్నాం. అది సహించుకోలేక ఎమర్జెన్సీ లాంటి పదాలన్నీ ఆయన ఉపయోగిస్తున్నాడు. కానీ ఎమర్జెన్సీ అంటే లాస్ట్ 5 సంవత్సరాలు కామన్ మ్యాన్ నుంచి పొలిటీషియన్ వరకు, కామన్ మ్యాన్ నుంచి బిజినెస్ పర్సన్ వరకు ఇంట్లో కూర్చున్న మహిళ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. 3 నెలలుగా అరెస్టైన వారి ఇళ్లకు వెళ్తున్న మాజీ సీఎం జగన్ తన పర్యటనలో కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. సీఎం చంద్రబాబు కేవలం రాష్ట్రం మంచి కోసమే ఆలోచిస్తారన్న ఆయన పెద్దిరెడ్డిపై సీఎంకు కక్ష సాధింపు ఉంటే ఎప్పుడో చర్యలుండేవని తెలిపారు. జగన్లా సీఎం చంద్రబాబు కక్ష సాధింపు మనిషి కాదని, జగన్ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో కక్ష సాధింపులు అనేవి లేవని రమేష్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ప్రతి అవినీతిపైన సీఎం విచారణ చేయించాలని కోరారు. అందుకు అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో 1,000 కోట్ల రూపాయలపైన అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈ మేరకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో 2 రోజులుగా సోదాలు జరిపిన ఈడీ 200లకు పైగా బ్యాంకు ఖాతాలకు చెందిన పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకుంది. 31 సెల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులు కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. 200 బ్యాంకు ఖాతాలను బెట్టింగ్ అప్లికేషన్లలో ఉపయోగించినట్లు ఈడీ గుర్తించింది. గొర్రెల పంపిణీ పథకంలో లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులు ప్రైవేటు వ్యక్తుల ఖాతాలకు వెళ్లినట్లు గుర్తించింది. వివిధ ప్రభుత్వ అధికారులకు కిక్ బ్యాక్ల రూపంలో అక్రమ చెల్లింపులు జరిగినట్లు సూచించే పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లబ్ధిదారుల వివరాలను సరిగ్గా నిర్వహించకపోవడం, నకిలీ వాహన నంబర్లతో కూడిన ఇన్వాయిస్లకు చెల్లింపులు చేసినట్టు గుర్తించింది. చనిపోయిన వారి పేర్లతో కూడా గొర్రెల యూనిట్లను కేటాయించినట్లు తేలింది. సృష్టి కేసు ప్రధాన నిందితురాలు నమ్రతను సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నమ్రతకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం ఆమెను నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించారు. 5 రోజుల పాటు నమ్రతను పోలీసులు ప్రశ్నించనున్నారు. మరోవైపు తను ఎలాంటి తప్పు చేయలేదని, వార్మి వ్యక్తి తనపై తప్పుడు ఆరోపణలు చేసి ఈ కేసులో ఇరికించారని పోలీసులు ఆసుపత్రి నుంచి తీసుకెళ్తున్న సమయంలో డాక్టర్ నమ్రత చెప్పుకొచ్చారు.
హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కార్యదర్శి దేవరాజు, ట్రెజరర్ శ్రీనివాసులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్సీఏ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అక్రమాలు సహా నిధులు, అధికార దుర్వినియోగం ఆరోపణలపై సిఐడి, ఈడీ దర్యాప్తు చేస్తున్నందున వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల హెచ్సీఏ బాధ్యతలు జస్టిస్ నవీన్ రావుకు అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సస్పెన్షన్పై జస్టిస్ నవీన్ రావు ఆమోదం ఉందో లేదో తెలియాల్సి ఉంది. బీజేపీ కోసం ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇందుకు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అవి బయటపెట్టిన రోజున ఈసీ దాక్కోవడానికి దేశంలో ఎక్కడా చోటు ఉండదన్నారు. పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన రాహుల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఓటరు జాబితా సవరణ తర్వాత 1 కోటి మంది ఓటర్లను చేర్చారని ఆరోపించారు. తమ విచారణలో ఈ విషయం బయటపడిందని చెప్పారు. ఇందులో పాల్గొన్న ఈసీ అధికారులను ఎవరిని వదిలిపెట్టబోమని రాహుల్ గాంధీ హెచ్చరించారు. రిటైర్ అయినా వెతికి పట్టుకొని మరీ శిక్షిస్తామని చెప్పారు. वोट चोरी हो रही है और अब हमारे पास ओपन एंड शट प्रूफ है और मैं लाइटली नहीं बोल रहा हूँ, मैं 100% प्रूफ के साथ बोल रहा हूँ. किसके लिए करा रहा है? बीजेपी के लिए करा रहा है. हमें मध्य प्रदेश में सस्पिशन था, लोकसभा में सस्पिशन था, महाराष्ट्र में वो थोड़ा आगे गया, स्टेट लेवल पे हमें लगा कि यहाँ पे चोरी हुई है. वोटर एडिशन हुआ था, 1 करोड़ वोटर्स ऐड हुए थे. फिर हम थोड़ा डिटेल में गए, हमने कहा देखो अब इलेक्शन कमीशन तो मदद नहीं कर रहा है, तो हमने अपना ही इन्वेस्टिगेशन करवाया और जो हमें मिला है वो एटम बॉम्ब है. एटम बॉम्ब है, फटेगा तो आप इलेक्शन कमीशन आपको दिखेगा नहीं हिंदुस्तान में. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. రాహుల్ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. రోజు తమపై పలువురు ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని గీసి బెదిరింపులు వచ్చినప్పటికీ ఎన్నికల సంఘం అధికారులు వాటిని పట్టించుకోకుండా పారదర్శకంగా ఎలాంటి పక్షపాతం లేకుండా పనిచేయాలని తెలిపింది. అటు ఈసీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణిస్తున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఈసీపై రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన ఆయన, రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించడం రాహుల్కు ఇది తొలిసారి కాదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు భారీ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థలకు అప్రతిష్ట తెచ్చేందుకు దురుద్దేశపూరితంగా కాంగ్రెస్ కుట్ర చేస్తోందని కేంద్ర మంత్రి దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతలు కూడా రాహుల్ను అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. దేశ ప్రతిష్టను రాహుల్ గాంధీ దెబ్బతీస్తున్నారని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు భారత ఎన్నికల సంఘం ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్, కౌంటింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ 9న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 7న నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. ఆగస్టు 21 వరకు నామినేషన్లు సమర్పించేందుకు గడువు ఉంటుందని ఈసీ ప్రకటించింది. ఆగస్టు 22న నామినేషన్ల పరిశీలన చేపడతారు. ఆగస్టు 25 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. పార్లమెంటు సమావేశాల వేళ జగదీప్ ధన్కర్ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓట్లేనుండగా ప్రస్తుతం లోక్సభలో 542, రాజ్యసభలో 240 సీట్లు ఉన్నాయి. మొత్తం సభ్యుల సంఖ్య 786 కాగా ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలవాలంటే 394 ఓట్లు కావాలి. ఎన్డీఏ కూటమికి దిగువ సభలో 293, ఎగువ సభలో 129 మంది సభ్యుల మద్దతు ఉంది. 2 సభలు కలుపుకుంటే 422 మంది సభ్యుల మద్దతు ఉన్నందున అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుపు లాంఛనమే అని చెప్పాలి.